రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ఫతే మైదాన్ క్లబ్లో అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస్ యాదవ్ ను నేతలు ఘనంగా సన్మానించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో నిషేధించిన రెజ్లింగ్ క్రీడాకారుల కోటాను పునరుద్ధరించాలని కోరారు. రెజ్లర్లకు కాలేజీలో అటెండెన్స్ లో మినహాయింపు ఇవ్వాలన్నారు. యువ రెజ్లర్ల ఉన్నత చదువులకు తన వంతు సహకారం అందిస్తామన్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఉన్నారో వీళ్ళు కమిటీలో ఉన్నారో వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు. వీరికి పైల్వానీ కొత్త కాదు, వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళు పైల్వానీనే వీళ్ళు ట్రెడిషనల్గా నమ్ముకొని ఈ పైల్వానీ గురించి వీరు ఎంతటికైనా పాటుపడతారు. వీరందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా చేసినందుకు వారందరికీ నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలో చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి. 1% 2% ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా అన్ని బ్యాన్లో ఉన్నాయి. అసలు రియల్గా చెప్పాలి అని అంటే పోలీసు సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు. ఫిజిక్స్లలో వాళ్ళు మంచిగా వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు నియమిస్తారు. కానీ వీళ్ళు పైల్వాన్లు ఏంటంటే వీళ్ళది ధనము, వీళ్ళ అసెట్, వీళ్ళ ఫిజికే. ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు రెజ్లింగ్ అసోసియేషన్ సంప్రదించండి, రెజ్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను.